రత్నసేనుడు తన సైన్యాన్ని సమీకరించాడు మరియు యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. రెండు సైన్యాల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. రత్నసేనుడు తన ధైర్యసాహసాలతో పోరాడాడు. అతని సైనికులు కూడా తమ ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడారు. అయితే పొరుగు రాజు సైన్యం సంఖ్యాపరంగా మరియు శక్తిపరంగా ఆధిక్యంలో ఉంది. రత్నసేనుడి సైన్యం క్రమంగా వెనకడుగు వేయడం ప్రారంభించింది. రత్నసేనుడు తన సైన్యాన్ని నడిపించడానికి ప్రయత్నించాడు, కాని అది ప్రయోజనం లేకపోయింది. అఖిర్న్యా పొరుగు రాజు సైన్యం రత్నసేనుడి రాజ్యాన్ని జయించింది. రత్నసేనుడు బందీగా పట్టుబడ్డాడు. కథ ఇంకా కొనసాగుతుంది. రత్నసేనుడు బందీగా పట్టుబడిన తరువాత పొరుగు రాజు అతనిని తన రాజ్యంలో ఖైదులో ఉంచాడు. రత్నసేనుడు తన రాజ్యాన్ని, తన ప్రజలను కోల్పోయినందుకు చాలా బాధపడ్డాడు. అతను తన ప్రజలను కాపాడలేకపోయానని ఆవేదన చెందాడు. ఒకరోజు రత్నసేనుడు తన ఖైదులో ఉండగా ఒక చిన్న పక్షి అతని గది కిటికీ వద్దకు వచ్చింది. ఆ పక్షి రత్నసేనుడికి ధైర్యం చెప్పింది. ఆ పక్షి రత్నసేనుడికి బయటి ప్రపంచంలోని వార్తలను అందించేది. ఒకరోజు రత్నసేనుడు ఆ పక్షి ద్వారా ఒక ముఖ్యమైన సమాచారాన్ని పొందాడు. పొరుగు రాజు సైన్యం అతని రాజ్యంలో ఉన్న సంపదను దోచుకోవాలని ఓఆయిసున్నచింది. రత్నసేనుడు ఈ సమాచారాన్ని ఉపయోగించి ఒక పథకం రచించాడు. అతను తన స్నేహితుల సహాయంతో ఖైదు నుండి తప్పించుకున్నాడు మరియు తన సైన్యాన్ని సమీకరించాడు. రత్నసేనుడు తన సైన్యంతో పొరుగు రాజు సైన్యంపై దాడికి దిగాడు. ఈసారి రత్నసేనుడు తన యుద్ధ తంత్రాలతో విజయం సాధించాడు. పొరుగు రాజు సైన్యం పారిపోయింది. రత్నసేనుడు తన రాజ్యాన్ని తిరిగి పొందాడు. ప్రజలందరూ ఆనందించారు. రత్నసేనుడు తన ప్రజలను మరింత శ్రద్ధగా పరిపాలించాడు. అతను తన రాజ్యంలో సంస్కరణలు తీసుకొచ్చాడు మరియు ప్రజల జీవితాలను మెరుగుపరిచాడు. రత్నసేనుడు తన జీవితాంతం ప్రజల సంక్షేమం కోసం కృషి చేశాడు మరియు అతను ఒక గొప్ప రాజుగా చరిత్రలో నిలిచిపోయాడు. కథ సమాప్తం. మీకు ఈ కథనం నచ్చిందా?